ఫ్రెండ్స్ పార్ట్ 2లో రాము వాళ్ళమ్మ తన కొడుకు గురించి తెలిసినప్పుడు రేడియో స్టేషన్లో అతని స్వరం ఎంపిక చేయబడిందని చెప్తారు. ఇంకా దాంతో వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత రేడియో స్టేషన్ లోపల రాముని చంపారని తెలుస్తుంది. దాంతో వాళ్ళమ్మ షాక్ కి గురయ్యి దాన్ని భరించలేక ఉరి వేసుకొని చనిపోతుంది. ఇంకా రాము ఆత్మ మాత్రం వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా టైం గడిచే కొద్దీ అండ్ ఆ రేడియో స్టేషన్ లో పూర్తిగా పాతదైపోతుంది. ఇంకా రాము గొంతు కూడా పూర్తిగా మర్చిపోతారు. అయితే ఒక రోజు ఒక రైలు నిర్మాషమైన అడవి గుండా ప్రయాణిస్తూ వస్తుంది. ఇంకా సిగ్నల్ ఉండడం వల్ల అది మధ్యలో ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా సిగ్నల్ రెడ్ కలర్ ఉంటుంది. ఇంకా ట్రైన్ డ్రైవర్ ఎలాగో సిగ్నల్ ఇంకా రెడ్ లో ఉందని కాసేపు నిద్రపోతూ ఉంటాడు. కానీ ఇంకో డ్రైవర్ మాత్రం అలానే గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సడన్ గా ఒక ముసలావిడ వచ్చి చెయ్యి చాచి ఫుడ్ కోసం అడుగుతుంది. అతడు అది చూసి డ్రైవర్ ఒక్కసారిగా భయపడిపోతాడు. అయితే ఆ ముసలావిడ, బాబు నాకు తినడానికి ఏమీ లేదు, వారం రోజుల నుండి నేను ఏమీ తినలేదు అని చెప్తుంది. ఇక డ్రైవర్ సరే అని ఫుడ్ బాక్స్ ఆమెకి ఇస్తాడు. ఇంతలో మెయిన్ డ్రైవర్ వెంటనే నిద్రలేచి ఇవ్వకు అని చెప్పి వెంటనే కిటికీ క్లోజ్ చేస్తాడు. ఇక అప్పుడేం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి. ఇక వెంటనే మెయిన్ డ్రైవర్ విండో క్లోజ్ చేసి ఆమె ఒక దెయ్యం, మనకు మాత్రం ఆమె ఒక మనిషిలాగా కనపడుతుందని చెప్తాడు. ఎందుకంటే ట్రైన్ ఇంజన్ 10 feet పైనే ఉంటుంది, కానీ ఆమెకు మనకు వచ్చి ఎలా అడుగుతుంది అని చెప్తాడు. ఇక తరువాత పార్ట్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి.